ఎంత స్కామ్ ఇది? సో ఇదంతా కూడా నీ విద్యుత్ సంస్కరణలో భాగంగా ఇంకా తగ్గించాల్సింది పోయి నీ చేతగాంతనం వల్ల ఇవన్నీ అదనంగా తీసుకొచ్చిన బటన్ ఇవన్నీ. ఇది కాకుండా ఒక 66,000 కోట్లు ఇందా చెప్పాను విద్యుత్ ఛార్జీలు ఇవన్నీ పెంచడం వల్ల, ఒక 65,000 కోట్లు ఇవ్వడం వల్ల దాదాపు 1,30,000 కోట్లు కేవలము 1,30,000 కోట్ల రూపాయలు కేవలం పర్చేజ్ అయితేమి అదనం విద్యుత్ భారం. ఇది కాకుండా ఆపర్చునిటీ కాస్ట్ అంటారు. ఆపర్చునిటీ కాస్ట్ అంటే మేము ఏదైతే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఎంటర్ అయినామో ₹5.25 కావచ్చు, ₹4.50 కావచ్చు, అదే అగ్రిమెంట్లు కొనసాగించినట్లయితే 2019 మేము ముందే చెప్పాము. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది, మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాము అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకు విద్యుత్ వచ్చే కొంది, వినియోగం పెరిగే కొంది మనం ధరలు తగ్గించవచ్చు, తక్కువ రేట్లలో అగ్రిమెంట్లకు ఎంటర్ అయినాం కాబట్టి. ఆ విధంగా తగ్గించకపోవడం వల్ల కూడా ప్రజల మీద పడిన బటన్ ఒక 20,000 కోట్ల రూపాయలు. అంటే మొత్తం 1,51,000 కోట్ల రూపాయలు, ఒక 65,000 కోట్ల రూపాయలు మీటర్సు, ట్రాన్స్ఫార్మర్సు, అదనంగా పెంచిన విద్యుత్ ఛార్జీలు ఒక 66,000 కోట్ల రూపాయలు, ప్రజలకు రావాల్సిన బెనిఫిట్ రాకుండా ఆపింది ఒక 20,000 కోట్ల రూపాయలు. 1,51,000 కోట్ల రూపాయలు కేవలం విద్యుత్ రంగంలో ప్రజల మీద వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మోపినటువంటి భారం ఇది. ఈయన తెగ చించుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, నేను 2,00,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఇది ఇచ్చేసాను సంక్షేమం అని. ఏం దీని ఇచ్చిన సంక్షేమం కాడితే గుడ్డు? నువ్వు ఇచ్చిన 2,00,000 సంక్షేమంలో ఒకవేళ కరెక్ట్ అనుకుంటే 2,00,000 కోట్ల రూపాయలు, అందులో 1,51,000 కోట్ల రూపాయలు ఒక విద్యుత్ దాంట్లో లాగేశాడు వెనక్కి. ఇక పెట్రోల్, డీజిలు, లిక్కరు, చెత్త పన్ను, ప్రాపర్టీ ట్యాక్సు, మున్సిపాలిటీ ట్యాక్సులు, రియల్ ఎస్టేటు, లేఅవుట్స్కి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఇవన్నీ అదనం. మళ్ళా కేవలం విద్యుత్ రంగంలోనే 1,51,000 కోట్ల రూపాయలు ప్రజల మీద బటన్ వేశారు. అంటే నీ 2,00,000 కోట్లలో ఇక్కడే 1,51,000 కోట్లు పోతే ఇక నువ్వు ఇచ్చింది 49,000 కోట్ల. ఒక లెక్కలు లాగేసింది కూడా దాదాపు 60,000 కోట్ల రూపాయలు లాగేశారు అదనంగా ఈ 5 సంవత్సరాల్లో. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఇంకా మిగతా ఛార్జీలు, చెత్త ట్యాక్స్ ఇవన్నీ కూడా అంటే ఎక్కడిచ్చావు నువ్వు? ఎవరు డబ్బు ఇచ్చావు? అదనంగా గుంజి నెత్తినేసి పోనీ ఈ బటన్ ఇంతటితో పోతుందా అంటే నువ్వు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు తీసేసావు. ఇది మళ్ళీ కొనసాగుతుంది భవిష్యత్తులో కూడా. ఏంటి అని చేసింది? ఇది కాకుండా ఇందా చెప్పాను 9 సార్లు, 1 కాదు 2 కాదు, నిన్న 2024 ఏప్రిల్లో కూడా ట్రూ అప్ ఛార్జీలను వేశాడు. నీకు గత్యంతరలేని పరిస్థితి. నువ్వు వేస్తేనే నీకు ఈరోజు డిస్కౌంట్లు ముందుకెళ్తాయి, లేకపోతే ఒక్క రోజు కూడా ముందుకెళ్ళలేని పరిస్థితి. ప్రజలు కడితేనే వాళ్ళు నీకు వస్తుంది డబ్బులు, లేకపోతే లేదు. ఎందుకు వేయాలో నెత్తిన భారం ఇంత? పోనీ ఇది కాకుండా విద్యుత్ ఛార్జీలకు సంబంధించి పంచాయతీలో మనకు తెలుసు, పంచాయతీలు గ్రామాల్లో విద్యుత్ పంచాయతీ కింద వాడే పవర్ బిల్స్ ఉంటాయి. వాటిని కూడా నువ్వు కట్టకుండా కేంద్ర ప్రభుత్వం ఏదైతే పంచాయతీలకు ఇచ్చే నిధులు ఉంది విద్యుత్ ఛార్జీలు కట్టుకోమని పంచాయతీల్లో, ఆ డబ్బులను కూడా పంచాయతీల దగ్గర ఉంచకుండా దాదాపు ఒకసారి 9,000 కోట్ల రూపాయలని, ఒకసారి ఒక 4,000 కోట్ల రూపాయలని పంచాయతీలకు వచ్చిన నిధులను కూడా లాగేసుకున్నావు. అంటే యూటిలిటీ ఛార్జెస్ అని పంచాయతీలు పే చేసుకుంటారు వాటికి, ఆ డబ్బులను కూడా లేకుండా లాగేసినావు. ఇంకా ఏంటి? ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటి? 2019లో టీడీపీ గవర్నమెంట్ దిగిపోయటానికి దాదాపు 2 మిలియన్ల యూనిట్ల విద్యుత్ సర్ప్లస్ ఉంది. మీ అందరూ తెలుసా? 2014లో రాష్ట్ర విభజన జరిగి టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసడానికి మనము డెఫిసిట్లో ఉన్నాం. విద్యుత్ 22.5 మిలియన్ల యూనిట్లు డెఫిసిట్లో ఉన్నాము. విద్యుత్ కొరతతోటి స్టార్ట్ చేసిన గవర్నమెంట్ ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ దిగేటానికి 2 మిలియన్ల సర్ప్లస్ తోటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ గారి ఇచ్చిపోవడం జరిగింది. మళ్ళీ ఈరోజు 2024 వచ్చేసేలేకి డెఫిసిట్లో ఉన్నాడు మళ్ళా. అంటే నువ్వు ఒక్క యూనిట్ కూడా నువ్వు ఉత్పత్తి చేయలేదు కొత్తగా. ఎక్కడ 22.5 మిలియన్ యూనిట్లు మేము డెఫిసిట్ తోటి స్టార్ట్ చేసి 2 మిలియన్ యూనిట్స్ సర్ప్లస్ ఇస్తే నువ్వు మళ్ళీ మైనస్లో తీసుకెళ్ళావు. మన అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మిగిల్చడమే కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా విద్యుత్ అమ్మినాం మనం. అందులో ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్కి 6,500 కోట్ల రూపాయలు ఇప్పటికీ విద్యుత్ బకాయిలు మన రాష్ట్రానికి ఇవ్వాలి తెలంగాణ గవర్నమెంట్. మనం విద్యుత్ అమ్మంగా వాళ్ళు కొంత డబ్బులు ఇవ్వంగా మిగిలిన బ్యాలెన్స్ కూడా 6,500 కోట్ల రూపాయలు 2019 నాటికి మనకు బాకీ పడితే కేంద్ర ప్రభుత్వం కూడా ఆ డబ్బులు ఇమ్మని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్కి ఆర్డర్ వేస్తే వాళ్ళు ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో కేసు వేసింది. హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టుకు డబ్బులు ఇమ్మని చెప్తే తెలంగాణ గవర్నమెంట్ పోయి ఆ ఆర్డర్ని క్వాష్ చేయించుకుంది. అయినా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు కేసీఆర్ గారి మీద ప్రేమనో మరి వారంటే భయమో తెలియదు, దాని మీద ఇంతవరకు సుప్రీంకోర్టుకి వెళ్ళలేదు. 6,500 కోట్ల రూపాయలకు మనకు విద్యుత్ బకాయిలు తెలంగాణ నుంచి ఉంటే తెలంగాణ వాళ్ళు కోర్టుకు వెళ్ళి
దాని ఆర్డర్ని క్వాష్ చేయించుకుంటే